అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులు నేర్చుకునే నైపుణ్యాలను మెరుగుపరచడానికి లీప్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మీ మొబైల్లోని గూగుల్ ప్లే స్టోర్ నుండి లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ద్వారా మీ పిల్లల చదువు, హాజరు, పాఠశాల సమాచారం వంటి విషయాలను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ పిల్లల పెన్ ఐడి లేదా అపార్ ఐడిని యూజర్ ఐడిగా, జన్మ తేదీని పాస్వర్డ్గా నమోదు చేసి లాగిన్ అవ్వండి. ఇవి పిల్లల వివరాలు సురక్షితంగా చూడటానికి ఉపయోగపడతాయి. లాగిన్ అయిన తర్వాత మీ పిల్లల పూర్తి ప్రొఫైల్, పాఠశాల వివరాలు చూడవచ్చు. వ్యూ అటెండెన్స్ స్టేటస్ పై క్లిక్ చేసి ప్రతిరోజు హాజరు వివరాలు తెలుసుకోవచ్చు. వారు రాసిన పరీక్షల మార్కులు, సబ్జెక్టు వారీగా వచ్చిన ఫలితాలు కూడా చూడవచ్చు. తల్లిదండ్రులందరూ ఈ లీప్ యాప్ను ఉపయోగించాలని కోరుకుంటున్నాము. దీనివల్ల మీ పిల్లల చదువుతో పాటు సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడే లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ప్రధానోపాధ్యాయులను సంప్రదించండి. అందరికీ శుభోదయం. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఒక ముఖ్యమైన కార్యక్రమం గురించి మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అది గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్రోగ్రామ్, అంటే FLN హామీ కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి 1వ తరగతి విద్యార్థి 3వ తరగతికి చేరుకునే సమయానికి చదవడం, రాయడం మరియు ప్రాథమిక గణితం నేర్చుకోవటం నిర్ధారించబడుతుంది. FLN అంటే ఫౌండేషనల్ లిటరసీ మరియు న్యూమరసీ. అంటే ఒక విద్యార్థి 3వ తరగతి ముగిసేలోపు అర్థం చేసుకుని చదవడం మరియు ప్రాథమిక గణితాన్ని చేయగలగడం, లిటరసీలో అక్షరాలు గుర్తించటం, చిన్న పాఠ్యాలు చదవడం, వాక్యాలు రాయడం మరియు పద సంపద అభివృద్ధి చేయడం ఉంటుంది. న్యూమరసీలో సంఖ్యలను గుర్తించటం, సంఖ్యా భావన జోడింపు, వియోజన వంటి ప్రాథమిక లెక్కలు చేయడం, పదబంధ సమస్యలు పరిష్కరించటం ఉంటుంది. FLN అనేది అన్ని విషయాలలో విద్యార్థి అభివృద్ధికి పునాది. ఇది లేకపోతే విద్యార్థులు అన్ని సబ్జెక్టులో వెనుకబడతారు. NEP 2020 మరియు నిపుణ్ భారత్ మిషన్లో FLNకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆంధ్రప్రదేశ్ గ్యారంటీడ్ FLN ద్వారా దేశంలో ముందుండేలా ముందడుగు వేసింది. FLN ఒక లక్ష్యం, కానీ గ్యారంటీడ్ FLN అనేది ఒక హామీ. ఈ రోజు 1వ తరగతిలో ఉన్న ప్రతి పిల్లవాడు 2026-27 నాటికి 3వ తరగతి ముగిసేలోపు చదవడం, రాయడం మరియు గణితం నేర్చుకుంటాడన్న నమ్మకాన్ని ఈ కార్యక్రమం ఇస్తుంది. ఈ కార్యక్రమానికి 6 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. స్మార్ట్ లెర్నింగ్ గోల్స్, రాష్ట్ర వ్యాప్త FLN ప్రచారం, టీచర్ శిక్షణలు, మూల్యాంకనాలు మరియు ఆటల ద్వారా అభ్యాసం, తల్లుల భాగస్వామ్యం, ఉపాధ్యాయులు, అధికారులు, తల్లిదండ్రుల బాధ్యతలు. ఈ కార్యక్రమాన్ని అమలు చేయటానికి 12,000 జాదూయి పిటారా కిట్లు, 26,000 FLN లెర్నింగ్ కిట్లు మరియు ప్రింట్ మెటీరియల్, హ్యాండ్మేడ్ TLMs పంపిణీ చేయబడ్డాయి. రాష్ట్రం, జిల్లా మరియు మండల స్థాయిలలో మానిటరింగ్ టీంలు ఏర్పడినాయి. SCERT సిబ్బంది ఒక్కో జిల్లా బాధ్యత తీసుకుంటారు. డైట్ సిబ్బంది మరియు స్టూడెంట్ టీచర్ల పాఠశాలలకు సందర్శిస్తారు. KRP మరియు DRPలను క్లస్టర్లకు కేటాయించారు. మీరు పాఠశాలలో FLN అమలుకు మద్దతు ఇస్తారు, మార్గనిర్దేశనం చేస్తారు. సాల్ట్ ప్రోగ్రాం కింద 37,000 టీచర్లు 60 రోజుల FLN కోర్స్ పూర్తి చేశారు. 45,000 అంగన్వాడీ కార్యకర్తలు 120 రోజుల ECCE కోర్స్ పూర్తి చేశారు. హాయ్ పిల్లలు, ఈరోజు మనం నేటి సమాజంలో మీలాంటి చిన్నపిల్లలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య గురించి తెలుసుకోబోతున్నాం. గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్. మనం ప్రతిరోజు వివిధ సందర్భాలలో రకరకాల మనుషుల్ని టచ్ చేస్తాం, లేదా అవతలి వాళ్ళు మనల్ని టచ్ చేస్తారు. అయితే ఈ టచ్లో ఏది గుడ్ టచ్ మరియు ఏది బ్యాడ్ టచ్ అనేది తెలుసుకుందాం పదండి. తల్లిదండ్రులు లేదా తాతయ్య, నానమ్మలు మనల్ని దగ్గరికి తీసుకోవటం గుడ్ టచ్. టీచర్ స్టూడెంట్ ని అభినందిస్తూ భుజం తట్టడం గుడ్ టచ్. ఒకరికి ఒకరు పలకరించుకునేటప్పుడు హ్యాండ్ షేక్ చేసుకోవటం గుడ్ టచ్. ఈ గుడ్ టచ్ సురక్షితమైనది.
అపరిచిత వ్యక్తులు చాక్లెట్లు, బిస్కెట్లు ఆశ చూపించి శరీర భాగాలని తాకటం బ్యాడ్ టచ్. ప్రయాణించే సమయంలో కావాలని తాకటం బ్యాడ్ టచ్. బయటి వ్యక్తులు అభిమానం చూపే నెపంతో మన అనుమతి లేకుండా దగ్గరకు తీసుకోవటం బ్యాడ్ టచ్. ఈ బ్యాడ్ టచ్ మనకు ఇబ్బందిని, బాధని, కోపాన్ని కలిగిస్తాయి. అందుకే అది బ్యాడ్ టచ్. మన శరీరంలో తాకకూడని ప్రైవేట్ భాగాలు: లోతుస్తులు కప్పే భాగాలు, ఛాతీ, తొడల మధ్య భాగం, నడుము క్రింది భాగం. ఈ ప్రాంతాలను మనం అనుమతి లేకుండా ఎవరూ తాకకూడదు. అయితే స్నానం చేయిస్తూ ఉండగా అమ్మా నాన్నలు, అలాగే వైద్య పరీక్షల్లో డాక్టర్, అమ్మా నాన్నల సమక్షంలో టచ్ చేయడం మాత్రం బ్యాడ్ టచ్ కాదు. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి వల్లైనా జరిగే ప్రమాదం ఉంది. పాఠశాలలో, ప్రయాణంలో, ఆఫీస్లో, మనకు తెలిసిన వారైనా తెలియని వారైనా, ఏ సమయంలోనైనా. కాబట్టి ఎప్పుడు జాగ్రత్త. ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేయాల్సింది వద్దు, నో అని గట్టిగా చెప్పాలి. ఆ వ్యక్తి నుండి దూరంగా పరిగెత్తాలి. వెంటనే అమ్మా నాన్నలకో టీచర్లకో చెప్పాలి. సహాయం కోసం చైల్డ్ హెల్ప్ లైన్ 1098కి కాల్ చేయండి. ప్రభుత్వం ఇలాంటి చెడ్డ పనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. కాబట్టి నిజాన్ని ధైర్యంగా మాట్లాడండి, మౌనం పాటించకండి. లైంగిక వేధింపులకు గట్టిగా ఎదురు చెప్పండి. తరలి రండి, కదం తొక్కి బడికే పోదాం మనము. ఆడుతూ పాడుతూ అక్షరాలను నేర్చేద్దాం మనమందరము. నిపుణ్ నిపుణ్ భారత్, నిపుణ్ నిపుణ్ ఆంధ్ర, నిపుణ్ నిపుణ్ భారత్, నిపుణ్ నిపుణ్ ఆంధ్ర. ఆ ఆ ఇ ఈ ఏబిసిడి భాషేదైనా అర్థం చేసుకుంటాం, అవలీలగా నేర్చుకుంటాం. కథల నుండి వాక్యాలు, వాక్యాల నుండి పదాలు, పదాల నుండి అక్షరాలు ఇచ్చి కూర్చి నేర్చేస్తాం. కథల నుండి వాక్యాలు, వాక్యాల నుండి పదాలు, పదాల నుండి అక్షరాలు ఇచ్చి కూర్చి నేర్చేస్తాం. గింజలు పుల్లలు తెచ్చేద్దాం, అంకెలు అన్నీ లెక్కెడదాం. తొక్కుడు బిళ్ళ ఆడేద్దాం, నిపుణ్ లక్ష్యాలు సాధిద్దాం. గింజలు పుల్లలు తెచ్చేద్దాం, అంకెలు అన్నీ లెక్కెడదాం. తొక్కుడు బిళ్ళ ఆడేద్దాం, నిపుణ్ లక్ష్యాలు సాధిద్దాం. తరలి రండి, కదం తొక్కి బడికే పోదాం మనము. ఆడుతూ పాడుతూ అక్షరాలను నేర్చేద్దాం మనమందరము. నిపుణ్ నిపుణ్ భారత్, నిపుణ్ నిపుణ్ ఆంధ్ర, నిపుణ్ నిపుణ్ భారత్, నిపుణ్ నిపుణ్ ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేద్దాం. అక్షర పునాది సాధనలో మన సత్తా ఏంటో చూపిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేద్దాం. అక్షర పునాది సాధనలో మన సత్తా ఏంటో చూపిద్దాం.